ఆ గెరాషీయుల దేశంలో దెయ్యం పట్టినోడు ఏమన్నాడు? సర్వోన్నతుడమైన దేవుని కుమారుడా, నమస్కారం, నాతో నీకేం పని? నీతోనే రా పని. నీలో ఉన్న దెయ్యాన్ని విడిపించడమే నా పని, రా బయటికి రా అన్నాడు. అంతే. అంతవరకు ఎవ్వడూ అదుపు చేయలేని వ్యక్తి గాయపరుచుకుంటూ, కేకలు వేసుకుంటూ, ఇనప సగ్గళ్ళు తెంపుకుంటూ దిగంబరుడుగా తిరుగుతున్న వ్యక్తి ఒక్కసారి ఆ యేసయ్య మాట గద్దింపుతో స్వస్థత పొందినంతనే ఏమనుందో తెలుసా బైబిల్లో? స్వస్థ చిత్తుడై కూర్చున్నాడు. దేవుని సన్నిధిలో మేలు పొందినోడు లెమ్మన్న లేవడండి. నీతో వచ్చేస్తాడు, వెళ్ళిపోతుంటే నీతో వచ్చేస్తానంటున్నాడు. అంతే. కాదు, నువ్వు వెళ్ళు. నువ్వు ఎక్కడెక్కడ గోల్ చేసావో, ఎక్కడెక్కడ ఇసుకిచ్చావో, ఎక్కడెక్కడ బాధ పెట్టావో, ఇదిగో నేనే వాడిని పరిమాల నుండి, నన్ను చూడు యేసయ్య మార్చాడని సాక్ష్యం చెప్పమంటే అతడు కళ్ళారా చూసిన వాళ్ళందరూ మార్పు చెందిన అతని జీవితాన్ని చూసి ఆశ్చర్యపడి ప్రభువుని విశ్వసించారు.